హలో సాయి రమేష్ గారు. హలో నారద్ గారు. డిజిటల్ మార్కెటింగ్లో చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఏ టూల్ నేర్చుకున్నా లేదా ఏ కంటెంట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా, ఇప్పుడు గూగుల్ యాడ్స్ నేర్చుకున్నా, ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకున్నా, లేదంటే ఇప్పుడు మన దానికి ఎస్సీఓ నేర్చుకున్నా కూడా ఉపయోగం ఉంటుందనేది చాలా తక్కువ మంది తెలుసు. అండ్ మన వీడియోస్ త్రూ కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ ఏఐ టూల్స్ కూడా వచ్చాయి కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ టూల్స్ని యూస్ చేసి కూడా బిజినెస్ డెవలప్ చేయొచ్చు. లేదు అని అంటే కొన్ని వెబ్సైట్లో కంటెంట్ డెవలప్ చేయొచ్చు, లేదా రెవెన్యూ సోర్సెస్కి ఇది కూడా ఒక మార్గం అనేటువంటి విషయాలు చాలా తక్కువ మంది తెలుసు. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామని, డిజిటల్ మార్కెటింగ్లోనే మనం జనరల్గా బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ టు కస్టమర్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో అది ఏ విధంగా మనం జనరేట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిజినెస్ని చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి లీడ్స్ జనరేట్ చేయడం చాలా కష్టమైపోతుంది. అండ్ మనలాంటి వాళ్ళ వీడియోస్ చూడటం వల్ల ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుంది. ఆ జెన్యూనిటీ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఇలాంటిది ఒక సోర్స్ ఉందనేటువంటి విషయం తెలుస్తుంది. డిజిటల్ మార్కెటింగ్లో అది ఎలా వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ ఇంపాక్ట్ ఎలా ఉంది బయట అంటే, సాధారణంగా 4-5 ఎంప్లాయీస్ చేసే పని ఏఐ టూల్స్ ద్వారా ఒక ఎంప్లాయీతో చేసుకుంటున్నారు. ప్రస్తుతం రియాలిటీ అంటే మనం వద్దు ఇవన్నీ మనం టీచ్ చేసుకోవటం అయితే ఇవన్నీ తెలియటం వల్ల జాబులు పోతాయని ఆలోచించుకుంటూ ఆగలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి మార్కెట్లో 4 ఎంప్లాయీస్ చేసే పనిని డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ విత్ ఏఐ ఉపయోగించి కేవలం ఒక ఎంప్లాయీతో చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ఇంకా మీరు ఇందాక చెప్పినట్లుగా చాలా బిజినెస్లు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అన్నటువంటి ఆ ఐడియాలజీ కానివ్వండి, కొత్త బిజినెస్లు చేసేవాళ్ళు కానివ్వండి చాలా ఎక్కువగా వస్తున్నారు. అందులో కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నటువంటి మెథడ్ ఏంటి అంటే D2C, డైరెక్ట్ టు కన్జ్యూమర్. అది టాప్ కంపెనీస్ నుంచి చిన్న వాటి వరకు కూడా డైరెక్ట్ టు కస్టమర్. సో ఇది ఆల్రెడీ మంచి ట్రెండ్ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే, దాన్ని మనం ఏ విధంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, దానికి బిజినెస్ జరిగేలాగా ఎలా చేయాలి అని తెలియక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, మంచి ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళు స్టార్ట్ అయితే చేస్తున్నారు కానివ్వండి, వాళ్ళు ముందుకు వెళ్ళలేక మధ్యలోనే ఆపేసేటువంటి పరిస్థితి ఈరోజు చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలా కాకుండా అసలు D2Cలో ఒక ఉన్నటువంటి ప్రోడక్ట్నో లేకపోతే వాటిని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్లో అసలు దానికి ఏ అవకాశాలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఏది బెస్ట్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం సార్. అలాగే సార్. సార్ D2Cలో అద్భుతమైనటువంటి రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఈరోజు మనం బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కూడా మొదటి రోజు నుంచే డైరెక్ట్గా బిజినెస్కి కస్టమర్స్ వచ్చేలాగా చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో కొత్తగా ఒక మొబైల్ యాప్ స్టార్ట్ చేశాను. మీకు ఏదైనా నాన్ వెజ్ సంబంధించో లేకపోతే ఏదో ఒక ఐటమ్ మీకు ఇంటికి డెలివరీ ఇవ్వటం గురించి కొత్తగా స్టార్ట్ చేశాను. బేసిక్గా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయగానే చాలా టైం పట్టిద్ది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అలా కాకుండా నేను అదే దానికి ఫేస్బుక్ యాడ్సో గూగుల్ యాడ్సో రన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రోజు ఒక 10,000-20,000 స్పెండ్ చేస్తే కూడా ఆ రోజే దానికి తగ్గ బిజినెస్ కూడా జనరేట్ అయ్యింది. సో మనం మొదటి రోజే మంచి బిజినెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ D2C టార్గెట్ చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది నెంబర్ 1. ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అది ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు, ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. కానీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద మంచి రిజల్ట్ అయితే వాళ్ళు పొందగలుగుతారు. సెకండ్ది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇవాళ కొత్తగా మార్కెట్లోకి వచ్చే బిజినెస్లు అన్నీ కూడా అసలు ఆ బిజినెస్ పేరు కూడా చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ రీసెంట్ డేస్లో మీరు చూసింది మామా ఎర్త్ చూసుకోండి. మామా ఎర్త్కి సంబంధించి బాగా 100 crores టర్న్ ఓవర్ జరుగుతుంది అన్న తర్వాత జనాలకు తెలిసింది. అప్పుడే కానీ వాళ్ళు హోర్డింగ్స్ అవన్నీ స్టార్ట్ చేశారు. కానీ అప్పటిదాకా వాళ్ళు చేసిన మెథడ్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఓన్లీ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడేసేసి వాళ్ళకి అమౌంట్ పే చేసేసి డైరెక్ట్గా వాళ్ళు వీడియోస్ చేయించుకోవడం స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మీరు కూడా D2Cని కనుక మీరు టార్గెట్ చేసుకుని చేస్తున్నప్పుడు కస్టమర్స్ని మీరు రీచ్ అవ్వాలి అంటే బెస్ట్ మెథడ్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంటుంది. ఓకే. సో మీ కేటగిరీకి తగ్గట్టుగా, మీ టాపిక్కి తగ్గట్టుగా మీరు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏరియాకి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీది చిన్న బ్రాండ్, ఇనీషియల్గా మీరు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయలేరు, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటారు. అలాంటి వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. అంటే 1000 నుంచి 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్ని కూడా మీరు టార్గెట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ ద్వారా మీ బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటే ఇమీడియట్గా బిజినెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నేను కొత్తగా వచ్చిన కంపెనీ, నేను ఇప్పుడు డైరెక్ట్గా
ఎన్ని యాడ్లు రన్ చేసినా కూడా వాళ్ళు దీన్ని ఎందుకు నమ్మాలి అన్న దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో వస్తుంది. నేను పలానా సెలబ్రిటీనో పలానా యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతున్నా, వాళ్ళు కనుక ఇది నేను ట్రై చేశాను బాగుంది అని చెప్తే ఆటోమేటిక్గా మీకు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. నిన్న ఒక క్రికెటర్ ఏం చేశాడంటే ధోనికి సంబంధించినటువంటి ఒక పిక్ని పోస్ట్ చేశాడు. ఆ పిక్ చూసిన తర్వాత ఒక మొబైల్ యాప్కి 36 lakhs డౌన్లోడ్స్ అయినాయి. ఎందుకంటే ధోని ఆ టైంలో క్యాండీ క్రష్ ఆడుతున్నటువంటి స్క్రీన్ షాట్. ఇది రీసెంట్గా ఎస్టర్డే జరిగినటువంటి ఎగ్జాంపుల్. క్యాండీ క్రష్ ఆడుతున్నటువంటి ఒక చిన్న ఇమేజ్ బయటకు వస్తే ఆ ఇమేజ్ చూసి ఆ ఒక్కరోజు జరిగినటువంటి డౌన్లోడ్స్ 36 lakhs అండి. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది అది వాళ్ళు వాడుతున్నారు అంటే చాలు ఆటోమేటిక్గా పీపుల్కి ఒక మంచి ఇది ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఒకటి. తర్వాత బ్లాగ్. సో వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సినటువంటి దానిలో బ్లాగు, ఎస్ఈఓ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్కి సంబంధించి బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ స్కిన్ ప్రోడక్ట్, బెస్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇలా వెతికినప్పుడు మన వెబ్సైట్ వచ్చేలాగా ఉంటే దాని ద్వారా కూడా మనకు మంచి బిజినెస్ జనరేట్ అవుతుంది. సో వీళ్ళు టార్గెట్ చేసే దానిలో పర్ఫార్మెన్స్ మార్కెటింగు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగు, తర్వాత బ్లాగ్ విత్ ఎస్ఈఓ. ఇదే విధంగా గెస్ట్ పోస్టింగ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మన సొంత బ్లాగ్లో ఆర్టికల్స్ రాయడం ఒక పద్ధతి అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు దీనిలో కూడా, బ్లాగింగ్లో కూడా ఆల్రెడీ వేరే సైట్స్ రన్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి మనం ఏదైతే ఆర్టికల్ ఉంటుందో ఆ ఆర్టికల్ దానిలో పబ్లిష్ చేయించుకోవచ్చు. మీకు దీనికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనం అలా ఆర్టికల్స్ రాయించుకోవచ్చు, అలాగే ప్రెస్ రిలీజ్ చేయించుకోవచ్చు. అలాగే యూజర్ జనరేటెడ్ కంటెంట్ అంటే ఏంటంటే ఆడియన్స్ నుంచి రివ్యూస్ తీసుకుని వాటిని కూడా మనం మంచిగా మన సైట్లో రెగ్యులర్గా ప్రతిరోజు ఒక టాపిక్ మీద ఒక క్లయింట్ యొక్క రివ్యూస్ కనుక మనం వాళ్ళు రాసిచ్చినటువంటి కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉంటే కూడా మంచి బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది ఇగ్నోర్ చేసేది, బాగా ఎక్కువ బిజినెస్ లాస్ అవ్వటానికి కారణమయ్యేది సోషల్ మీడియా. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వాళ్ళు సోషల్ మీడియానే వాడట్లా, కానీ ఇవాళ రేపు జనాలు ఏంటంటే ఇది మంచి బ్రాండా కాదా అని తెలుసుకోవాలి అంటే వాళ్ళకి సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది ఖచ్చితంగా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు సోషల్ మీడియాని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పద్ధతులన్నీ కూడా వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా లేకపోతే ఫ్రీలాన్సర్స్ని హైర్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఏదైనా ఒక ఏజెన్సీతో మాట్లాడుకొని ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వాట్సాప్ ఆటోమేషన్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి పద్ధతులన్నీ ఒక ఎత్తు అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఫేస్బుక్లో పోస్ట్ చూసో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చూసో నేను అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయమని చెప్పి ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు, కానీ ఏదో ఒక వీడియో వల్ల ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అక్కడ మనం ఒక కాల్ అటెండ్ అయ్యేలోపు 100 calls మిస్ అవుతాం. ఇప్పుడు వాళ్ళ కస్టమర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి కాల్ చేసినప్పుడు తప్పితే మళ్ళీ దాని తర్వాత మనం కాల్ చేస్తే వాళ్ళు దాని గురించి గుర్తు కూడా ఉండట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. సో కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రెస్ట్గా మీకు ఒక కాల్ చేస్తారో మెసేజ్ చేస్తారో వెంటనే వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళిపోయేలాగా మనం వాట్సాప్ ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మెసేజ్ పెట్టగానే మీకు ఏ ప్రోడక్ట్ కావాలి, ఈ విధంగా మనం ఏంటి అంటే వాట్సాప్ ఆటోమేషన్ చేసుకోవాలి సార్. ఇవాళ కంపల్సరీ ప్రతి బిజినెస్ కూడా కస్టమర్స్ని లూజ్ అవ్వకూడదు. అంటే వాళ్ళకు ఇమీడియట్గా కావాలి, ఇవాళ ఎవరికైనా ఇన్స్టెంట్గా కావాలి, ఏదైనా సరే అంత ఓపిక లేదు. సో ఒకసారి మీకు హాయ్ అని మెసేజ్ పెట్టగానే వెంటనే ఓకే మీరు కనుక ఈ ప్రోడక్ట్ చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ చూడండి, లేదు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొనుక్కోండి, లేదు మీకు ఏమైనా మాట్లాడాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే సార్ మనం వచ్చినటువంటి లీడ్స్ని మిస్ అవ్వకుండా ఉంటాం. ఇంకా ఒక బెస్ట్ మెథడ్ ఒకటి ఉంది, అదేంటి అంటే రిఫరల్ మార్కెటింగ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ D2Cలో కూడా మీరు వాడారు, మీకు ఆ ప్రోడక్ట్ నచ్చింది, మీరు వేరే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి జనరల్గా మనం బాగున్న ప్రోడక్ట్ని బాగుందని మేము చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెయిర్ ఆయిల్ వాడాను, హెయిర్ ఫాల్ ఆగిపోయింది, ఆటోమేటిక్గా ఏం చేస్తాను, ఎవరు హెయిర్ ఫాల్ మనం ఇబ్బంది పడుతున్నా కూడా అరే నేను ఇది ట్రై చేశాను నువ్వు కూడా ట్రై చేయని చెప్తాం. అదేదో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటి మంచి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా రిఫరల్ ఇస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మీరు ఇదిగోండి ఈ ప్రోడక్ట్ కన్నా ప్రమోట్ చేస్తే మీకు 10% కమిషన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా దీని ద్వారా నిజంగా బాగుంటేనే మామూలుగానే 10 మందికి చెప్తాం, ఇప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి 100 మందికి చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ ప్రోడక్ట్ అనేది చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. సో D2Cలో ఏ ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ చేసుకుని మంచి రిజల్ట్స్ పొందాలి అన్నా
ఇవి బెస్ట్ మెథడ్స్ అండి. వెరీ గుడ్ మెథడ్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి డౌట్స్ కూడా ఉంటాయి. అంటే కెరీర్ ఆపర్చునిటీగా దీన్ని తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ ఏఐ టూల్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అడుగుతున్నాను. మొత్తం ఆన్లైనే అండి, వచ్చేదంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు బిజినెస్ చేసుకోవాలనుకున్నా అంటే ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా మొత్తం ఆన్లైన్ అయిపోతుంది. కానీ వాటిని యూజ్ చేసి కూడా ఎలా మనం మనీ జనరేట్ చేసుకోవచ్చు అండ్ మనం దాన్ని ప్రొఫెషన్గా ఎలా చూస్ చేసుకోవచ్చు అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి సాయి రమేష్ గారు చెప్తారు. సార్ ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసినటువంటి ఒక కంపెనీ వాళ్ళు ఒక పర్సన్కో D2C మీద ఇంకా కొంచెం డౌట్స్ ఉన్నాయి, ఇంకా మాట్లాడాలి అంటే కూడా ఇక్కడున్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్స్ కానివ్వండి, అసలు ఈ కోర్స్ నేర్చుకుంటే నాకు యూజ్ ఉంటుందా, ప్రతి ఒక్కరికి కామన్గా ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీకు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ ఉన్నా, అది మీ బిజినెస్ గ్రో చేసుకునే విషయమైనా సరే, మీరు దీన్ని కెరీర్గా తీసుకునేటువంటి విషయమైనా సరే, ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఆటోమేటిక్గా మీతో నేను డైరెక్ట్గా మాట్లాడటం జరుగుతుంది. ఓకే. ఇది కాకుండా మీకు డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, నేను మీకు రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది. ప్రజెంట్ రిక్రూట్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఎవరికైతే ఈ ఏఐ టూల్స్ బాగా ఐడియా ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజం. ఎందుకంటే వాళ్ళ దానికి హ్యూజ్ డిమాండ్ ఉంది. అండ్ ఎవరైతే మొదట్లోనే నేర్చుకుని ఏఐ టూల్స్ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ కింద వాళ్ళనే మేజర్గా తీసుకుంటున్నారు. ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా ఏఐ టూల్స్ మీద అవగాహన లేదని అంటే ఖచ్చితంగా మీరు ఒక చోట ఆగిపోయి ఉంటారు. కాబట్టి ఈ ఏఐ టూల్స్ గురించి కావాలి అనుకుంటే ఈ ఏఐ టూల్స్ మీద మనం ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నాం. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్. సో ఏఐ టూల్స్ మీద ఒక లైవ్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. నేను కూడా కుదిరితే జాయిన్ అవుతాను సార్ ఆ క్లాస్కి. టైమింగ్స్ని బట్టి, మీరు ఇచ్చే టైమింగ్స్ని బట్టి అయితే డెఫినెట్గా జాయిన్ అవుతాను. మీకు ఆ డీటెయిల్స్ అన్ని కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే షూర్ సార్. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరం అండి. ఇప్పుడు నేనైనా సరే ఏదైనా ఫర్దర్గా ఒక కంటెంట్ కానివ్వండి, లేదంటే బిజినెస్ డెవలప్ చేసుకోవటం కానివ్వండి, లేదా ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి అని అన్నా కూడా, అండ్ నన్ను నేను అప్డేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఏఐ టూల్స్ నేర్చుకుంటే చాలా బెటర్. ఒకప్పుడు టెక్నాలజీ వచ్చేటప్పుడు ఎలా అయితే కొంతమంది జాబ్ లాస్ అవడం జరిగింది, దానికి అడాప్ట్ అవ్వలేక, ఇప్పుడున్న టెక్నాలజీకి అడాప్ట్ అవ్వలేదనంటే కష్టమైపోతుంది ప్రతి ఒక్కరికి. సో ఏఐ టూల్స్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. కొంతమందికి యూట్యూబ్ కోర్స్ కావాలి అనుకుంటే కూడా యూట్యూబ్ కోర్స్ ఉంది, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకొని జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు. అది ఆల్రెడీ రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. బట్ ఏఐ టూల్స్ మాత్రం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.